క్యాబేజీ పెసరపప్పు వండుతానని చెప్పాను కదా. ఒక అరకప్పు పప్పు ఇలాగ కడుక్కుని ఒక్క అరకప్పు చిన్న గ్లాస్తో పప్పు వేసాను. ఒక పూటకే కదా అని. పెసరపప్పు ఇది. ఒక టమాటా, సగం ముక్క ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొన్ని మామిడికాయ ముక్కలు. ఇలా ఉంది పప్పు. అలా గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. గ్లాస్ నీళ్ళు పోసాను కదా. కొంచెం పసుపు వేసాక ఉడికించిన క్యాబేజీ ఇది. ఉడికించిన క్యాబేజీ వేసి బాగా కలుపుకోవాలి. క్యాబేజీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా ఉడికించుకుని దీంట్లో ఈ పప్పులో మాత్రం కారం వేయకూడదు, ఉట్టి పసుపే వేసాను. పప్పు అయిపోయింది కదా. ఇప్పుడు పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. అదిగో పోపు వేగిపోయింది. స్టవ్ కట్టేస్తాను. క్యాబేజీ పప్పు రెడీ.